ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్. ఇక్కడ ప్రతి అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఇక్కడ భారీ ధర దక్కించుకుని పెద్దగా ఆడని ప్లేయర్స్ ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. గత ఏడాది జరిగిన మెగా వేలంలో పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు రికార్డు ధర పలికారు. కానీ పంత్, వెంకటేష్ అయ్యర్ మాత్రం తమపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ వెంకటేష్ అయ్యర్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్రౌండర్గా పనికొస్తాడనుకుంటే అసలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాం చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్ ప్రస్తుతం కేకేఆర్ అభిమానులకు టార్గెట్గా మారాడు. కాగా ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమైన కేకేఆర్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టుకున్న వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కమెంట్లు పెడుతున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు. అతని కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు అనికేత్ వర్మ, విప్రాజ్ నిగమ్ చాలా మేలని కమెంట్లు చేస్తున్నారు. అతనిపై పెట్టిన పెట్టుబడి దండుగా ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. ఆల్రౌండర్ అయిన అయ్యర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క బంతిని కూడా వేయలేదు. దీంతో అయ్యర్ జట్టుకు భారంగా మారాడని, ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడని కమెంట్లు చేస్తున్నారు. తనకు కెప్టెన్సీ కాకుండా వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతోనే వెంకటేష్ ఆడడం లేదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు అయ్యర్ చేసిన పరుగులను అతడికి దక్కిన మొత్తంలో లెక్కిస్తే అతడు పరుగుకు దాదాపుగా 2.7 కోట్లకు చొప్పున అవుతుందని లెక్కలేస్తున్నారు. పనిలో పనిగా రింకు సింగ్, ఆండ్రీ రసెల్ను కూడా ఏకిపారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్కు ముందు రింకును 13 కోట్లకు, రసెల్ను 12 కోట్లకు కేకేఆర్ రీటైన్ చేసుకుంది. కాగా ఈ సీజన్లో ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడిన కోల్కతా ఒక్క విజయమే సాధించి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.